హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ నేను లెక్కని ఇంటి ముందుకైతే వచ్చి చూస్తున్నాను. గుడి దగ్గర జనం అయితే ఫుల్గా వస్తున్నారండి. అప్పటికే 6 AM అయిందండి. అలాగే ఇంకా సందు, మేము ఇంటి దగ్గరికి వెళ్ళే సందు ఉంటుంది కదా, సందు అయితే అంతా మాపు పెట్టేసుకున్నామండి. మాపు పెట్టుకుని ఇంటి ముందు అయితే ముగ్గులు కూడా పెట్టేస్తున్నాము. నైటే ఇంకా గడపల కాట్లకి అన్నీ పసుపు కుంకుమ పెట్టేసాం కాబట్టి మార్నింగ్ లెక్కనే ఇంటి ముందు ఊడ్చేసి కొంచెం మాపు పెట్టేసుకుని అయితే ముగ్గు అయితే పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అయితే ఇంకా లోపల కూడా ఊడ్చుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే మామిడాకులు అవన్నీ కట్టామండి గుమ్మానికి. మామిడాకులు, వేప మండలు, కొంచెం మామిడి పిందులు ఉంటాయి కదా, మామిడి పిందులు అవన్నీ కట్టేసామండి గుమ్మానికి. కట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అది చేసుకుంటున్నానండి. ఇంట్లో అంతా నైటే క్లీన్ చేశాను కదా, అంతేం లేదు. కాకపోతే ఇంకా మార్నింగ్ లెక్కనే కొంచెం ఊడ్చుకోవాలి కాబట్టి మార్నింగ్ లెక్కనే ఇల్లది ఊడ్చేసానండి. ఊడ్చేసి స్నానం చేసి వచ్చాను. ఇక్కడ దేవుడి ఫొటోస్ నైట్ అయితే పెట్టేశాను కదండి. ఇంకా వాటికైతే పువ్వులు అవన్నీ పెట్టి పూజ చేసుకోవాలి. ఇంకా స్నానం చేసి రాగానే కొంచెం చింతపండు అయితే నానబెట్టేశానండి. ఉగాది పచ్చడి కోసం అయితే చింతపండు నానబెట్టి ఇంకా సేమియా అయితే చేద్దాం అనుకుంటున్నాను. టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. ఇంకా రోజు మా హస్బెండ్కి అయితే లీవ్ లేదు, ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఇంక ఇవన్నీ చేసుకుంటా, టిఫిన్ అది చేసుకుంటా అంటే టైం పడుతుంది. ఇంకా ఎలాగో సేమియా చేస్తాను కదండి, సేమియా తినేద్దాము అనేసి అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు. ఇంకా నెయ్యి వేసి అయితే కొద్దిగా సేమియాలు అయితే వేయించుతున్నానండి. ఒక సైడ్ అయితే వాటర్ పెట్టాను, మరిగిస్తున్నాను. వాటర్లో సేమియా వేసేయచ్చు అనేసి గోరింటాకు పెట్టుకున్నామండి. నిన్న గోరింటాకు అయితే సరిగ్గా పండలేదనమాట, అదే మీకు చూపిస్తున్నాను. వెంటనే తీసేసాము, పండట్లేదు అనేసి ఒక 1 hour అలా ఉంచాము. ఇవన్నీ చేసుకుంటే ఒక సైడ్ అయితే దీపారాజనకు అయితే అంతా రెడీ చేసామండి. దీపారాజన కూడా అయిపోయింది. అక్కడైతే నైవేద్యం కూడా పెట్టేశాను స్వామివారికి. ఇంకా సేమియాను ఉగాది పచ్చడి అయితే పెట్టేశానండి. ఉగాది పచ్చడి అది నాకు చేయడం సరిగ్గా రాదండి. నేను ఏదో ఫోన్లో ఏదో వీడియో ఉంటే అది చూసి చేశాను అనమాట. అదంతా వాటర్ లెక్క అయిపోయింది. కాకపోతే టేస్ట్ అది బాగుండిందండి. ఇక్కడ సేమియాలోకి అయితే కొంచెం కొబ్బరిను కిస్మిస్లో అవి ఉంటే వేయించుతున్నానండి. వేయించైతే అందులో వేసాను. ఫస్ట్ అయితే మర్చిపోయాను వేయడము, తర్వాత వేసాను. ఇంకా ఇంట్లో జీడిపప్పు గట్లా అది లేదండి, అందుకనేసి అయితే నేను వేయలేదనమాట. ఉగాది పచ్చడి కూడా చేసిన తర్వాత ఇంకా సేమియా తినేసి అయితే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతాను అన్నారండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేమైతే గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఉగాది పచ్చడిలోకి అయితే ఇంకా అన్ని 7 రుచులు అంటారు కదండి, 7 రకాలు ఏమో, అవన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేసి అవన్నీ వేసేసి కలిపేశానండి. సేమియా కూడా బాగానే వచ్చిందండి, తిన్నాము. కాకపోతే కొద్దిగా అది ఆరిపోయేసరికి గట్టిగా అయిపోయిందండి. ఫస్ట్ అయితే వేడి మీద అయితే కొంచెం లూజ్ ఉండింది, ఆరిపోయేసరికి కొంచెం వేడి అయిపోయింది అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ కూడా కొంచెం పైన అంతా తుడిచేసానండి. అంతా ఆయిల్ మరకలు అలాంటివి పడతాయి కదా, అవంతా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత అయితే ఇంకా మా బాబు కూడా లేచాడండి. ఈలోపు మా బాబుకి అయితే స్నానం చేయించేసాను. తలస్నానం వాడే చేశాడు, ఆ రోజు నేను చేయించలేదు. స్నానం చేసి వచ్చాడు. ఆ రోజు ఏంటో లేచిన కాడ నుంచి ఏడుస్తూనే ఉన్నాడండి, ఏదో ఒకటి చెప్పేసి అలా ఏడుస్తున్నాడు అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోతున్నారు. చూసారా, వెళ్ళిపోతున్నారు. టిఫిన్ తినేశారు, అదే సేమియా చేశాను కదా, సేమియా తినేసి అయితే వెళ్ళిపోయారు అనమాట. గుడికి అయితే చాలామంది జనం వస్తూ ఉన్నారండి. ఇంకా ఆయన వెళ్ళిపోయినాక మేము వెళ్ళామండి. ఇది వచ్చేసి అమ్మవారి గద అండి, చెప్పాను కదా అమ్మవారి గద ఉంటుంది రామాలయం ముందు అనేసి. అక్కడికైతే వెళ్ళామండి. అక్కడైతే దండం పెట్టుకొని అయితే తర్వాత అక్కడ నుంచి అయితే రామాలయం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ గుడిలో కూడా దేవుళ్ళని పెట్టారండి, రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు అయితే పెట్టారు. చాలా బాగుండిందండి. ఇక్కడ గుడికి చూసారా ఎంతమంది జనం వస్తున్నారు, అసలు ఖాళీ లేదండి ఆ రోజైతే. గుడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఎప్పుడు ఉంటారు కదా గుడి లోపల దేవుడు, ఆ దేవుడి దగ్గరనైతే దర్శించుకున్నాము. ఆ దేవుడిని చూసేసి తర్వాత అయితే ఒక సైడ్కి ఇంకా మండపం లాగా కట్టి అక్కడైతే దేవుడి విగ్రహాలు అయితే పెట్టారండి. అవి ఈ 6 రోజులు అలా ఉంచేస్తారు. దేవుడు కళ్యాణం చేస్తారు కదా, ఇప్పుడు రాముల వారి కళ్యాణం వస్తుంది కదా, అప్పుడైతే బయటకు తీసుకొస్తారు. ఇదిగోండి మా బాబు అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. నేనే కొడతాను కొబ్బరికాయ అంటాడండి. కొబ్బరికాయ కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఇదిగోండి, అసలు ఎప్పుడు మనకి గుళ్ళో ఉండే రాముల వారు ఇక్కడే ఉన్నారండి. ఈ రాముల వారే ఎప్పుడు గుళ్ళో గర్భగుడిలో ఉంటారనమాట. తర్వాత అయితే ఇంకా వేరే సైడ్ కళ్యాణ మండపం లాగా కట్టేసి డెకరేషన్ చేసి ఇక్కడ విగ్రహాలను అయితే పెట్టారు. చూసారా ఎంత బాగున్నారో, చూడడానికి అయితే చాలా బాగున్నారండి. ఈ వారం రోజులైతే ఇక్కడ పూజలు గట్లా చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి చూడటానికి. కుదిరితే మాత్రం నేను మళ్ళీ ఒక రోజు అయితే వెళ్తానండి. చాలా నిండుగా కనిపిస్తున్నారండి అమ్మవారు అయితే, రాముల వారు, సీత. ఈ 6 days అలా లోపల ఉంచుతారు. దేవుడి కళ్యాణం రోజు అయితే మాత్రం ఈవినింగ్ బయటకు తీసుకొచ్చి బయట ఆరు బయట ఇది వేస్తారు కదా, పందిరేసి ఆరు బయట పందిరి ముందు అయితే కళ్యాణం చేస్తారండి. కుదిరితే నేను అది కూడా వీడియో తీస్తాను. అలాగే ఇంకా ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారండి. ఏవో రాముల వారు ఊరేగింపు తీసుకొస్తున్నారు. ఊరేగింపు తీసుకొచ్చే ముందు అయితే ఇక్కడ కోలాటాలు వేస్తున్నారు. కోలాటం ముందే వేస్తున్నారు, వెనకమాల అయితే ఊరేగింపు వస్తుందండి.
కోలాటం కూడా చాలా బాగా వేశారండి. నేనైతే ఈ వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. ఇంకా 2 minutes వీడియో ఏదో ఒకటి ఫుల్ వీడియో ఉంటే అది అలా అప్లోడ్ చేశానండి. వాళ్ళు వేసిన సాంగ్కి మాత్రం ఆ కోలాటము అది పెట్టేశాను, ఒకసారి అయితే షార్ట్స్లో అయితే వీడియో చూసేయండి. తర్వాత అయితే ఇంకా చూసారా జనం అయితే ఎలా వస్తున్నారో. కోలాటం ముందు వేసుకుని వెళ్తూ ఉంటే వెనక మళ్ళీ రాముల వారి విగ్రహం అయితే ఊరేగింపు వస్తుందండి. నాకు ఫోన్ దూరంగా ఉండేసరికి క్లారిటీగా రాలేదనమాట విగ్రహాలు తీయడము. ఈ ఊరేగింపు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చారండి. ఇక్కడ ఏరియాస్ ఉంటాయి కదా, అలాగా ఏరియాకి ఒక దేవుడు అనేసి అలాగా వస్తూ ఉంటారండి. వచ్చారు ఒక 2-3 ఏమో వచ్చినాయి ఈ విగ్రహాలు అలాగా. ఫస్ట్ అయితే ఈ విగ్రహం మన రామాలయం ఉంది కదా అనేసి అయితే ఇక్కడైతే చేస్తున్నారండి. కొద్దిసేపు అయితే ఇవి వాయిస్తున్నారనమాట. ఆ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారండి. ఆ సెకండ్ వచ్చిన వాళ్ళలో వీళ్ళైతే ఇది తబలా అది వాయించే వాళ్ళు అయితే వస్తున్నారు. అది వాయించుకుంటా జనం అయితే బాగా వచ్చారండి దీనికైతే. అది కూడా బాగా చేశారు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉంటే వెనకమాల అయితే విగ్రహాలు వస్తున్నాయి అనమాట. ఇవిగోండి రథం మీద అయితే తీసుకొచ్చారు వీళ్ళు, వేరే వాళ్ళు అయితే విగ్రహాలు, రాములు సీత లక్ష్మణులు విగ్రహాలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే ఇంకా విగ్రహాలను అయితే తీసుకెళ్ళిపోతున్నారు. చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నారు ఇక్కడ అమ్మవారు అయితే. వీళ్ళంతా ఇంకా జెండాలు అవి కట్టుకొని, జెండాలు మెడలో టవల్స్ గట్లా వేసుకొని అయితే బాగా ఊరేగించారండి దేవుణ్ణి అయితే. చూసి ఎంతమంది జనం వచ్చారో చూసారా వీళ్ళంతా. ఇక్కడైతే చాలా బాగా చేస్తారండి కళ్యాణము, అది రాముల వారి కళ్యాణము గట్లా. మా ఇంటి ముందే కదా రామాలయం, మేము కూడా చూస్తూనే ఉంటాము. మా బాబు చూసారా కిందకి వెళ్ళిపోయి అక్కడ నుంచొని చూస్తున్నాడండి. ఎండ బాగుండింది, ఎండ కుదిర పక్కకు నుంచో అంటే అక్కడే నుంచొని అలా చూస్తున్నాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా కొద్దిసేపటికి మేమైతే ఇంట్లోకి వచ్చేసామండి. ఇంట్లోకి వచ్చి ఇంకా ఎండలు బాగున్నాయి కదా అనేసి అయితే కొద్దిసేపు పడుకుని పోయాం అలాగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని, చిన్న లైక్ అయితే ఇవ్వండి.